హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివ. మీరు మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మీకు నేను పోస్ట్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్‌లో ఉండటం జరుగుతుంది. దీనివల్ల మీరు ఏ లేటెస్ట్ నోటిఫికేషన్స్‌ని మిస్ అవ్వరనమాట. సో, ఇక వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే ఈ వీడియోలో మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దాని మీద అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అంటే ప్రిలిమినరీ కీలో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ మీద మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని కూడా రైజ్ చేయడానికి మనకి ఒక వెబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ ఈ ప్రిలిమినరీ కీ అనేది మనకి డిసెంబర్ 15 అండ్ డిసెంబర్ 16 తేదీల్లో లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో మనకి గ్రూప్ 2కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్‌లో 4 పేపర్స్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగింది. అది పేపర్ 1, పేపర్ 2ని డిసెంబర్ 15న అలాగే విధంగా పేపర్ 3 అండ్ పేపర్ 4ని డిసెంబర్ 16న మనకైతే ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 4 పేపర్స్‌కి సంబంధించి మనకి ప్రిలిమినరీ కీ అనేది టీఎస్‌పీఎస్‌సీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ క్వెషన్ పేపర్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ కీ అండ్ మాస్టర్ క్వెషన్ పేపర్స్ మనకి డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో అయితే అవైలబిలిటీలో ఉండవు. ఎవ్రీ క్యాండిడేట్ ఇక్కడ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి, వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయ్యి చూసుకుంటే, వాళ్ళ లాగిన్ అకౌంట్‌లో మాత్రమే ఈ ప్రిలిమినరీ కీస్ అండ్ మాస్టర్ క్వెషన్ పేపర్ కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో, అదే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ద క్యాండిడేట్ కెన్ లాగిన్ ఆఫ్టర్ ఎంటరింగ్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్స్. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే గనక మీ అకౌంట్‌లోనే మీకు ఆ పేపర్స్‌కి సంబంధించిన ప్రిలిమినరీ కీస్ అండ్ మాస్టర్ క్వెషన్ పేపర్ కూడా అవైలబుల్‌లో ఉండడం జరుగుతుంది. సో, వాటిల మీద మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే, ఆ అబ్జెక్షన్స్‌ని మీరు ఈ రోజు నుంచి అంటే 18/1/2025 నుంచి 22/1/2025 సాయంత్రం 5 లోపు కనుక మీరు ఫైల్ చేసినట్లయితే వాటిల్ని పరిగణలోకి తీసుకుంటారనమాట. ఆ తర్వాత మీరు ఏది పోస్ట్ చేసినా గానీ మీ అబ్జెక్షన్స్‌ని అయితే టీఎస్‌పీఎస్‌సీ కన్సిడర్ చేయరని చెప్తుంది. అవి కూడా మీరు ఎక్కడ పోస్ట్ చేయాలి అంటే త్రూ ఆన్‌లైన్‌లో మాత్రమే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్స్ ఆన్ ద ప్రిలిమినరీ కీస్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్‌లైన్ ఫ్రమ్ ది లాగిన్ ఆఫ్ ది క్యాండిడేట్ త్రూ ది లింక్ ప్రొవైడెడ్ ఆన్ ది టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్. సో, ఆ లింక్ ఎక్కడుందో నేను చూపిస్తాను ఇప్పుడే. సో, ఇంకా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే క్యాండిడేట్స్ ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ టు సబ్మిట్ దేర్ ఆబ్జెక్షన్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. సో, మీ అబ్జెక్షన్స్‌ని ఇంగ్లీష్‌లో మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే సో, ఇక్కడ మనకు అబ్జెక్షన్స్ అని యాక్సెప్ట్ చేసేది ఓన్లీ ఆన్‌లైన్‌లోనే. ఈ ఆన్‌లైన్‌లో యాక్సెప్ట్ చేసే ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ఫార్ము ఓన్లీ సపోర్టెడ్ బై ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. సో, దట్స్ వై మనకి అబ్జెక్షన్స్‌ని మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ప్రూఫ్స్ మీ అబ్జెక్షన్‌కి మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటియో కూడా మీరు సబ్మిట్ చేయాల్సింది. అవి కూడా ఆన్‌లైన్ కాపీస్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. క్యాండిడేట్స్ షుడ్ అప్‌లోడ్ ఆన్‌లైన్ ద కాపీస్ ఆఫ్ ది ప్రూఫ్స్ సస్టైనింగ్ దేర్ క్లెయిమ్స్ అండ్ షుడ్ క్లియర్‌లీ స్పెసిఫై ద సోర్స్. మీ అబ్జెక్షన్స్ ఏంటి? ఆ అబ్జెక్షన్స్‌కి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ యొక్క సోర్స్ ఏంటి? ఇయన్నీ మీరు క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దానికి సంబంధించి ఆహ్, సోర్స్‌కి సంబంధించి ఆథర్ నేమ్ ఏంటి? ఎడిషన్ ఏంటి? పేజ్ నంబర్ ఏంటి? పబ్లిషర్స్ ఎవరు? నేమ్స్ ఏమన్నా ఉంటే నేమ్స్, వెబ్‌సైట్ ఏమన్నా ఉంటే వెబ్‌సైట్. సో, ఇలా మీరు మీ అబ్జెక్షన్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అబ్జెక్షన్స్ సబ్మిటెడ్ త్రూ ఈమెయిల్స్ గాని, పర్సనల్ రిప్రజెంటేషన్స్ కానీ ఆర్ ఇంకెనీ అదర్ ఫార్మ్. ఇలా సబ్మిట్ చేసిన అబ్జెక్షన్స్‌ని మాత్రం వీళ్ళు కన్సిడర్ చెయ్యరు. సో, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. మీ అబ్జెక్షన్స్‌ని మాత్రం ఆన్‌లైన్‌లో మాత్రమే సబ్మిట్ చేయాలి. సో, ఆ సబ్మిట్ చేయడం కోసం మీరు ఈ వెబ్‌సైట్‌ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. tspsc.gov.in. సో, నేను చూపిస్తాను ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. tsp.gov.in. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓటీఆర్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్, ఎడిట్, వెబ్‌సైట్ అండ్ అలాగే మనకి ఇక్కడ అదర్ సర్వీసెస్ అని చూడండి. అదర్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీకు ఫస్ట్‌లోనే ఉంది చూడండి. క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ గ్రూప్ 2 సర్వీసెస్
మీరు ఈ లింక్ మీద గనక క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి. సో, ఇక్కడ మీ టీఎస్‌పీఎస్‌సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ డేటా గనక కొడితే సో, మీకు ఆ రెస్పెక్టివ్ ప్రిలిమినరీ కీస్ దానికి సంబంధించి అబ్జెక్షన్స్ ఇవ్వటానికి అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మీ అబ్జెక్షన్స్ అనేది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకోండి అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 22 సో, అంటే ఈ రోజు నుంచి 4 రోజుల్లో మీరు అబ్జెక్షన్స్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇది వీడియోకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోయినట్టయితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.